తోటలో ఒక కుక్క విశ్రాంతి తీసుకుంటోంది. దానికి కొంత దూరంలో గోడ మీద ఒక పిల్లి కనపడింది. తోటలో ఇలా పడుకునే కంటే అలా ఎత్తైన గోడ మీద ఉంటే బాగుంటుందేమో అని ఆలోచించింది. ఆ ఆలోచనతో ఈర్ష్య కూడా కలిగింది. తన యజమాని ఒక గిన్నెలో పాలు తెచ్చి ఇచ్చాడు. అయినా కూడా కుక్కకు ఆనందం వేయలేదు. ఆ ఆలోచనలో కోపంలో తిండి సంగతే మర్చిపోయింది. ఇక మర్నాడు ఒడ్డున తిరుగుతూ నదిలో చేపల్ని చూసింది. అయ్యో, వాటిలాగా హాయిగా తిరిగితే ఎంత బాగుంటుందో అనుకుంది. అంతేకాదు ఈర్ష్యతో కూడిన ఆగ్రహం కూడా వచ్చింది. అప్పుడే చేపలు ఇలా మాట్లాడుకుంటున్నాయి. మనం కూడా అలా గట్టు మీద పచ్చికలో వెచ్చని వాతావరణంలో తిరిగితే ఎంత బాగుంటుంది, పచ్చిక మీద హాయిగా పడుకుంటాను అని ఆ చేపలు మాట్లాడుకోవడం ఆ కుక్క వినింది. ఇక ఆ తర్వాత ఒకరోజు ఒక చిలుక గాలిలో ఎగురుతూ వెళ్ళింది. కుక్క విచారంగా ఒక గోడ దగ్గర పడుకొని ఉండటం చూసింది ఆ చిలుక ఇలా అనుకుంది, ఈ కుక్కలాగా హాయిగా రోజంతా ఆడుకోవాలని ఉంది. నా గూడు కట్టుకోవడం, ఆహారం కోసం తిరగడం, రెక్కలు చాలా నొప్పి, ఇవేవీ లేకుండా ఉంటే ఎంత బాగుండేది అనుకుంది చిలుక. ఇక వాటిగోడు వీటిగోడు విన్న కుక్క తన తప్పు తాను తెలుసుకుని తనకు ఉన్న సౌకర్యాలకు ఎంతో ఆనందించింది. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.